హాయ్, నేను మీ రవికుమార్. ఈరోజు ఫస్ట్ డేలో మనం తెలుసుకోవాలనుకునేది ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి? అసలు ఎథికల్ హ్యాకింగ్ అంటే ఓనర్ పర్మిషన్‌తో మన వెబ్‌సైట్‌లో గానీ, మన అప్లికేషన్‌లో గానీ, మన అసెట్స్‌లో గానీ, లేదా మన సిస్టమ్స్‌లో గానీ ఏమన్నా వల్నరబిలిటీస్ ఉన్నాయా? అంటే సెక్యూరిటీ గ్యాప్స్ ఏమన్నా ఉన్నాయా? అని ముందే హ్యాకర్‌లాగా ఆలోచించి కొన్ని టెస్ట్స్ అంటే సిమ్యులేషన్స్ అంటారు. ఈ సిమ్యులేషన్స్ అప్లై చేసి అక్కడున్న వల్నరబిలిటీస్, గ్యాప్స్‌ని ఎక్స్‌పోజ్ చేయడమే ఎథికల్ హ్యాకర్ పని. అంటే బేసిక్‌గా చాలామంది ఈ ఎథికల్ హ్యాకర్‌ని ఒకేలాగా చూస్తారు. కానీ వీళ్ళిద్దరికీ ఒకే స్కిల్ ఉంటుంది గానీ, ఒకలాగా చూడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పోలీస్ మ్యాన్ ఉన్నాడు. పోలీస్ దొంగలాగానే ఆలోచిస్తాడు. కానీ దొంగ, పోలీస్ ఒకళ్ళే అవుతారా? కాదు కదా! దొంగ దొంగే, పోలీస్ పోలీసే. కానీ ఎథికల్ హ్యాకర్ లాగా ఆలోచిస్తాడు కానీ అతను ఎథికల్గా ఒక ఓనర్ పర్మిషన్తో ఒక అగ్రిమెంటు అండ్ దెన్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక బాండింగ్తోనే చేస్తారు. సో హ్యాకర్ ఏం చేస్తాడు అంటే ఏదో అతని బెనిఫిట్స్ కోసం లేకపోతే అతని సొంత యాక్టివిటీస్ కోసం లేదు ఒక ఒక సైకో తత్వంతోనో లేకపోతే ఏదన్నా ఒకడికి హామ్ చేయాలనే ఉద్దేశంతోనో చేస్తూ ఉంటారు. చాలా మందికి కూడా ఈ రెండిట్లకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది బాగా తెలుసుకోవాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఎథికల్ హ్యాకింగ్ అనే పేరు చూపించి మీరు ఫ్రీలాన్సింగ్ వర్క్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు చాలామంది. కానీ ఎథికల్ హ్యాకింగ్ అంటేనే ఉంది ఎథికల్ అని. ఫ్రీలాన్సింగ్ వర్క్ ఎలా వస్తుంది మీకు? ఫ్రీలాన్సింగ్ వర్క్ ఒక కంపెనీ మీకు ఇస్తుందా? ఒక కాంప్లయన్స్ ఫాలో అవ్వకుండా, ఒక రెగ్యులేటరీ బాడీ ఫాలో అవ్వకుండా డైరెక్ట్‌గా ఇదేమన్నా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీయా? ఎవరికి పడితే వాళ్ళు చేయడానికి. సో డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ ఉంది కదా అని కాదండి. ఖచ్చితంగా కంపెనీ టు పర్సన్, పర్సన్ టు కంపెనీ ఆర్ కంపెనీ టు కంపెనీ ఒక అగ్రిమెంటు, ఒక కాంప్లియన్స్, ఒక ఒక రెగ్యులేటరీ బాడీ అనేది మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎథికల్ హ్యాకింగ్ అనేది ఓకే, చాలా ప్రొఫెషనల్ అయిన జాబు. ఇది ఒక ఇంటెలిజెంట్ పోలీస్ లాంటి జాబు. ఓకే, దొంగని పోలీస్ని ఒకటిగా చేయడం తప్పు. పోలీస్ ఎప్పుడూ కూడా దొంగలాగా ఆలోచిస్తాడు దొంగని పట్టుకోవడానికి. అంతే. ఎక్కడైనా అటాక్ జరగబోతుంటే ఆ అటాక్ ఎలా జరుగుతుంది ఏంటి అన్నిటిని కూడా ముందే పసిగట్టి లేకపోతే కనుక్కొని దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయడం ఎథికల్ హ్యాకర్ పని. కానీ హ్యాకర్ పని ఏంటి? ఎక్కడ ఏ హోల్ ఉంది, ఎక్కడ వల్నరబిలిటీ ఉంది, ఎక్కడ సెక్యూరిటీ బ్రీచ్ ఉందో జాగ్రత్తగా పసిగట్టి దాంట్లోకి ఎంటర్ అయ్యి హార్మ్ చేయడం. సో చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇంకా ఇలాంటి వీడియోస్ మనం మాట్లాడుకోబోతున్నాం. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయబోతున్నాం. మన 30 డేస్ సిరీస్ మీకు ఇంకా మనం పోస్ట్ చేయగానే మీకు రావాలి అంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ దెన్ ఈ వీడియోని మనం ఎక్కువ మందికి షేర్ చేయండి.